దర్శకుడు పూరి జగన్నాథ్ ఎట్లాంటి సినిమా అనే సరే జెట్ స్పీడ్లో పూర్తి చేస్తాడని ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే ఉన్నది. ఇక ఆయన సినిమా అంటే చాలు అగ్ర హీరోలకెళ్ళి కుర్ర హీరోల వరకు మస్తుగా లైనప్ పడేటోళ్ళు అందరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేటోడు. కానీ ప్రస్తుతం ఆయన ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా కాస్త వెనకబడ్డాడే కానీ గప్పట్లో ఆయన సినిమాలకు మినిమం సక్సెస్ అయినా అందుకునేటోడు. ఇక ఇప్పుడు ఒక సినిమా లైనప్లో పెట్టుకుంటేనే ఒక సినిమా అతి వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటేనే మరో సినిమా లైనప్లో కూడా పెట్టుకునేటోడు. అయితే ఆయన సినిమాలల్లో హీరోల డైలాగ్లతోని హీరోల ఇమేజ్తోనే ఆయన కట్టిపడేసి మంచి కిక్‌నైతే ఇచ్చేటోడు. ఎంటర్‌టైన్‌మెంట్ అయితే పక్కా అనేది ఒక గ్యారంటీ, ఒక నమ్మకం అయితే అందరికీ ఉండేది. ఇక 3 నెలలలా షూటింగ్ పూర్తి చేసే సత్తా ఉన్న పూరి జగన్నాథ్ సారు ఇక ఇప్పుడు ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాడంట సినిమా కోసం అని చెప్పేసి. ఇక ఆయన ఒక్క సినిమాకి గానీ ఇక ఏడాదికి పైగా టైం తీసుకోవడం అనేది ఆయనకు కూడా నచ్చదు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పిండు. మళ్ళా ఇప్పుడు ఆయన లాస్ట్ వచ్చిన సినిమా 'లైగర్' సినిమాకు కూడా కరోనా కారణం వల్ల ఇక వేరే ఇతర కారణాల వల్ల అయితే టైం అయితే ఎక్కువనే పడ్డది. ఇక ఇప్పుడు 'డబల్ స్మార్ట్' అనే సినిమా చేస్తున్నాడు అనమాట. ఇక ఈ సినిమాకు కూడా జెట్ స్పీడ్ ప్లాన్ ఉన్నప్పటికీ ఊహించని కారణాల వల్ల లేట్ అయితే అయింది. ఇక సమయం అయితే పెరిగింది. మళ్ళా ఇక ఒకప్పుడు అంటే సినిమాలు జెట్ స్పీడ్లో పూర్తి చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆలోచించి ఆ అడుగులు వేయాల్సి వస్తున్నదంట. ఎందుకనంటే సొంత ప్రొడక్షన్లోనే ఆయన నిర్మాణం చేసుకుంటున్నాడు కాబట్టి ఇక ఆచి తూచి అన్ని వైపులో చూసుకొని అడుగులేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే సినిమా కంటెంట్ లేట్ అయినా సరే ఇక డబ్బుల తిప్పలు అనేవి తప్పవు కాబట్టి గట్లనే కంటెంట్ కూడా తేడా రాకుండా చూసుకోవాలి. ఇక కంటెంట్ మీద పూర్తిగా దృష్టి పెట్టి ఇక సమయం ఎక్కువ తీసుకొని పని చేస్తున్నాడంట. గంతేకాదు ఇక ఎట్లనైనా చూసుకుంటే సినిమా బిజినెస్ పెరగాలనంటే మంచి బజన్ కూడా పెరిగించుకోవాలి కాబట్టి ఇక కంటెంట్ మీద చాలా దృష్టి పెట్టి దాని మీద ఎక్కువ సమయం తీసుకున్నా కానీ మంచిగా రావాలనే దృష్టిలో ఈయన కష్టపడుతున్నాడంట. ఇక ఆయన ఒకప్పటి వేగాన్ని తగ్గించి ఇప్పుడు పూర్తిగా మంచిగా కంటెంట్ మీదనే దృష్టి పెట్టి ఇక మెల్లగా సాగిస్తున్నాడనే టాక్ అయితే వినబడుతున్నది. అయితే డబల్ స్మార్ట్ విషయంలో పూరి జగన్నాథ్ డబల్ దిమాగ్ తోని పనిచేస్తున్నట్లుగా అంటున్నారు. మళ్ళా ఈ వేగానికి భిన్నంగానే ఇక ఆయన డబల్ స్మార్ట్ సినిమా ఏ విధమైన ఫలితాన్ని అందించుకుంటుందో అనేది చూడాలి. మళ్ళా మీరు గిట్లా ఈ సినిమా ఎట్లా ఉండబోతున్నారు అంటారు. ఇక మీలా ఎంతమంది ఎదురు చూస్తున్నారు అనేది కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లా గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.